నక్సలిజాన్ని నిర్మూలిస్తామనే హక్కు రాజ్యానికి లేదన్నారు పౌర హక్కుల నేత హరగోపాల్. ప్రభుత్వానికి మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగితే దేశానికి మేలు జరుగుతుందన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ మధ్య చర్చలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఛత్తీస్గఢ్లోని ఆదివాసీల ఆధీనంలో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి మావోయిస్టు పేరుతో రాజ్యం హత్యలు చేస్తుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులను నిర్మూలిస్తామని పార్లమెంట్ వేదికగా ప్రకటన చేయడం దారుణమన్నారు హరగోపాల్. పార్టీలు అంచనా వేసేప్పుడు అంతర్జాతీయ జాతీయ స్థానిక అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు శాంతి చర్చల గురించి మాట్లాడతారు. ఇవాళ ఉన్న పరిస్థితిలో ట్రంప్ ఆయన ఎంత దుందుడుగా ఉన్నాడో చూసాము. సరే, ఈ దేశ హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఆయన ముహూర్తమే పెట్టాడు. ఛత్తీస్గఢ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి ఆయన ఈ కాంబినేషన్లో ఇవాళ చర్చలకు అంగీకరిస్తారా అనేటువంటి అంశము అది మనకు అనుమానమైన అంశం. ఒకవేళ శాంతి చర్చలకు చారిత్రకంగా ఇప్పుడు సందర్భం కాదు అని ఒకవేళ అనుకున్నా, అది మావోయిస్ట్ పార్టీ అనుకున్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనుకున్న పౌర సమాజంలో సభ్యులుగా మనం చేయవలసిన పని ఏమిటి? అక్కడ ఉండే ఆదివాసీలు ఎవరైతే కొన్ని వందల ఏళ్ళుగా అక్కడ జీవిస్తున్నారో ఆదివాసీలతో సహా ఒక చిన్న పాప కూడా చనిపోయింది. 30-40 మందిని చంపుతున్నారు. దాంట్లో దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం 150 మంది దాకా అమాయకమైన ఆదివాసీలు. మీరు నక్సల్ ఉద్యమాన్ని అంతం చేస్తామని అమాయకమైన ఆదివాసీలను కూడా ఎందుకు చంపుతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న. రాజ్యము ఇంత విచ్చలవిడి అధికారాన్ని ఏ ప్రమాణాలు లేకుండా ఉపయోగించడం అనేది అవుతుందో, ఇది దీని లాజికల్ కల్మినేషన్ అవుతుందో అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అనేది మన భయం. అందుకనే శాంతి చర్చలు. ఈ ఆయుధం మీరు కంట్రోల్లో పెట్టుకోండి, కానీ మీరు శాంతి చర్చలను మేము ఎందుకు అంటున్నాం అంటే, మేము పౌర సమాజంగా మీరు ఉపయోగిస్తున్న ఆయుధాన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించలేదు, చట్టబద్ధంగా ఉంటుందో మాకు ప్రమాదం కనుక మీరు చట్టబద్ధంగా ఉపయోగించండి మనం అడిగితే తప్పించి రేపు రాబోయే ప్రమాదాన్ని మనం నివారించలేదు. ఇది భావజాలం, ఒక మతోన్మాద భావజాలం లోపల, అంటే క్షమించాలా, వామపక్ష వాళ్ళు కానీ లెఫ్ట్ పార్టీలు కానీ సోషలిస్ట్ భావాలు ఉన్న వారు కానీ భారతదేశం లోపల ఇవాళ ప్రజల యొక్క మనోభావాలని తమ వైపు మార్చుకోవడం లోపల తగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం లేదు నా యొక్క భావన. రెండవది ఏంటంటే, మళ్ళీ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోకి వెళ్ళి ప్రజల కష్టాలని ప్రజల బాధల లోపల చాలామంది చాలా కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమకారులు కావచ్చు, ప్రజలతో మమేకం కావడం లోపల కొంచెం వెనకంజ వేస్తున్నారు. కాబట్టి ప్రజలని వాళ్ళని తమ భావాన్ని తిప్పుకోలేకపోతున్నారు. కానీ ఒకటి మట్టుకు వాస్తవం, ప్రజల అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.